హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో అయితే నాకు చాలా చాలా స్పెషల్, ఎందుకంటే ఇది నా కూతురు బర్త్డే వ్లాగ్. సెకండ్ బర్త్డే అనమాట. అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని మేడంకి 3 వచ్చాయి. సో సో నేను అది 12కి ముందే పడుకుని పోతుంది కదా, నేను అందుకే 12కి నార్మల్గా నేను కిస్ పెట్టి విష్ చేశాను. అండ్ మార్నింగ్ లేవగానే నేనే ఫస్ట్ విష్ చేశాను. తర్వాత మా డాడీ విష్ చేస్తున్నారు. అది సిగ్గుపడుతుంది. ఇంకా రోజు మా డాడీ ఇది ఇలానే బయట కూర్చొని లేవగానే ఊసలాడుకుంటారు టీవీ చూస్తూ. అండ్ ఇది మా డాడీకి ఎంటర్టైన్ చేస్తుంది. మార్నింగే టీవీలో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తుంది. సో తర్వాత ఇంకా ప్రీతు బయటికి రాగానే ఇంకా వీధిలో వాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా దీని దగ్గరకు వచ్చి విష్ చేశారు. అండ్ అమ్మ ఫ్రెండ్ ఆవు కూడా వచ్చి విష్ చేసింది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, ఎందుకంటే అందరూ వచ్చి దానికి విష్ చేశారు. అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇంకా మేము రెడీ అయిపోయి టెంపుల్కి వెళ్ళాము, నేను, అత్తయ్య, ప్రీతు. సో వెళ్ళగానే అక్కడ శ్రీరామనవమి కదా, సీతారాముల పెళ్ళికి రాట వేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. చూడండి ఎంతమంది ఉన్నారో. సో మేమైతే టెంపుల్కి వచ్చేసాము. అమ్మేముంచి బాబుని చూసుకుంటుంది ఇంటి దగ్గర. సో మా ముగ్గురమే వచ్చాము. చూడండి ప్రీతు ఎలాగ దండం పెట్టుకుంటుందో, దాని పేరు మీద అర్చన చేయించాము. సో తీర్థం ఇస్తున్నారు. తీర్థం అది బాగా తీసుకొని అందరి దేవుళ్ళకి మేము బాగా దండం పెట్టేసుకొని ఇంకా గుళ్ళో కాసేపు టైం స్పెండ్ చేసాయి ఇంక వెళ్ళిపోతున్నాం ఇంటికి, ఎందుకంటే బాబు లేచేస్తాడు కదా, సో ఏడుస్తాడని మేము ఇంకా ఫాస్ట్గా దర్శనం అది చేసుకొని ఇంటికి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ప్రీతుకి అక్కడ షాప్లో మేము పూలు పళ్ళు అవన్నీ తీసుకుంటున్నప్పుడు అతను దాని బర్త్డే అని చాక్లెట్ ఇచ్చారు. సో ఆ చాక్లెట్ పట్టుకొని అలా ఉంది. నేనైతే దానికి చాక్లెట్స్ అలౌ చేయను, బట్ బర్త్డే కదా అందుకే ఏమనలేదు. సో ఇంటికి రాగానే బయట నుండి మా అమ్మ అంటే వస్తున్నాను, బాబుని చూపిస్తుంది, ఏడుస్తున్నాడంట. సో అందుకే వచ్చేసాము అనుకొని పరిగెట్టుకొని వెళ్ళాను వాడి దగ్గరికి. సో ఇంటికి రాగానే బాబు, ఇంకా నేను, ప్రీతు ఇలాగా ఎంజాయ్ చేస్తున్నాము. వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నమాట. ప్రీతు ఇంకా ఫుల్ వెయిట్ వాళ్ళ డాడీ కోసం ఎప్పటి నుండో. సో అందుకే వాళ్ళ డాడీ వచ్చేస్తున్నారని దాక్కుంది. వాళ్ళ డాడీ వస్తున్నారు, సర్ప్రైజ్ అంటే భయపిద్దాము అని. సో వాళ్ళ డాడీ వచ్చాడు. ఇంకా చూడండి వాళ్ళిద్దరు యాక్టింగ్స్ ఎలా ఉంటాయో. అది చాలా చాలా అంటే చాలా మిస్ అయ్యింది ప్రీతు వాళ్ళ డాడీని, నేను కూడా, అండ్ బాబు కూడా. మా ముగ్గురు మా ఆయన చాలా మిస్ అయ్యాము. చూడండి ఎలా వాళ్ళిద్దరు అప్పుడు ఆడుకోవడం స్టార్ట్ చేశారు. దాని హ్యాపీనెస్ని అయితే అసలు కొలవలేమన్నమాట. అంత బాగా హ్యాపీగా ఫీల్ అయింది వాళ్ళ డాడీ రాగానే. ఇంకా ఇంకేంటి అంటే వచ్చి రాగానే ఇంకా బయటికి వెళ్దామని పట్టుకుంది, ఎందుకంటే నేను అలా ఇంట్లోనే ఉంచుతాను దాన్ని, బయటికి పంపాలంటే భయం నాకు. వాళ్ళ డాడీ వస్తేనే పంపుతా అనమాట. సో ఇంకా పారు ప్రీతు బర్త్డేకి గిఫ్ట్స్ రెడీ చేస్తుంది పిల్లలకి. పిల్లలు వస్తారు కదా ప్రీతుకి, అసలుకే వీధిలో చాలామంది పిల్లలు ఫ్రెండ్స్. సో వాళ్ళందరికీ ఇంకా పారు, నేను గిఫ్ట్స్ రెడీ చేస్తున్నాము. అండ్ ప్రీతు కూడా అక్కడ చెడగొడుతుంది, బట్ దాన్ని అయితే నా దగ్గర తీసుకున్నాయి. ఇంకా పారు రెడీ చేస్తుంది అనమాట గిఫ్ట్స్ అన్నీ. పాపం ఒక్కరిదే కష్టపడి చేస్తుంది. నేనేంటంటే మాటల్లో చెప్పే ప్రేమని నమ్మను, యాక్షన్స్లో చూపించే ప్రేమని మాత్రమే నమ్ముతాను, ఎందుకంటే అదే నిజమైంది అని నేను నమ్ముతా. సో పారు అయితే చాలా కష్టపడి ప్రీతు కోసం అన్ని గిఫ్ట్స్ అయితే రెడీ చేసింది పిల్లలకని, ప్రీతు చేత ఇప్పించడానికి. చాలా అంటే చాలా టైమే పట్టింది. ఏదో మాకు తోచిన చిన్న చిన్న ఐడియాని పట్టుకొని గిఫ్ట్ చేసాము. ఇంకా ప్రీతు బర్త్డేకి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసారు. చూడండి ఎంతమంది ఉన్నారో ఫ్రెండ్స్ దానికి, చాలా అంటే చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా మా రిలేటివ్స్ కూడా వచ్చారు. అండ్ ప్రీతు నార్మల్గానే యాక్టివ్, ఇంకా అందరినీ చూసిందంటే ఇంకా హైపర్ యాక్టివ్ అయిపోతుంది అనమాట. దాన్ని ఎవ్వరూ అసలు ఆపలేరు.
చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యింది. యాక్చువల్లీ నేను ఏం నమ్ముతానంటే, కొంతమంది ఉంటారు కదా, ఇష్టం లేని ఏదో ఫార్మాలిటీకి విష్ చేయాలి, లేకపోతే కొంతమంది అయితే మనసులో ఏదో పెట్టేసుకొని విష్ చేయకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు 1000 మంది విష్ చేసినా మనకి చాలా స్వచ్ఛమైన మనసుతో, నిర్మలమైన మనస్సుతో బ్లెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఒక 10 మంది ఉన్నా సరే చాలు. నాకు ఆ 10 మందే 1000 మందితో సమానం. సో, అంత నిర్మలమైన మనసుతో మనకి బ్లెస్ చేసే వాళ్ళు బ్లెస్ చేస్తే అదే చాలా హ్యాపీ. సో, నా కూతురికైతే చాలా మంచి బ్లెస్సింగ్స్ వచ్చాయి. సో, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ గిఫ్ట్స్ రెడీ చేసాం కదా, సో అవి ప్రీతి చేతి ఇప్పిస్తున్నాము పిల్లలందరికీ. ఇంకా పిల్లలందరూ ప్రీతితో గేమ్ నేను సెట్ చేస్తున్నాను, ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని. తర్వాత ఇంకా కేక్ కటింగ్ ఇంకా అవన్నీ స్టార్ట్ అయిపోయి పిల్లలందరూ ఉన్నారు కదా, సో కొంచెం లేట్ అయిపోయింది. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళు డెకరేట్ అది చేయడానికి కొంచెం టైం తీసుకున్నారు. అప్పుడప్పుడే వెళ్ళారు. మా హస్బెండ్ ఆఫ్టర్నూనే వచ్చారు కదా, సో అవ్వలేదు. సో ఇవి నా కూతురు బర్త్డే సెలబ్రేషన్స్ అన్నమాట. సో ఇది నా కూతురు కేక్ అనమాట. నాకు కేక్ చాలా నచ్చింది. అండ్ క్యాండిల్ వెలిగిస్తున్నప్పుడు మేడం భయపడిపోయి నన్ను పట్టుకుంది. సో ఈసారి ప్రీతు బర్త్డేకి నా కొడుకు కూడా వచ్చాడు. ఇంకా మా నలుగురు మా క్యూట్ ఫ్యామిలీ కేక్ కట్ చేసామన్నమాట అందరి ముందు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇలా జరిగాయి నా కూతురు బర్త్డే సెలబ్రేషన్స్. అండ్ నా కూతురు చూడండి ఎంత బాగా రెడీ అయ్యిందో, ప్రిన్సెస్ లాగా. దాన్ని రెడీ చేయడం చాలా కష్టమైంది, ఎందుకంటే ఫ్రాక్ పట్టుకొని తెగ తిరిగేస్తుంది, అమ్మ బాగుంది బాగుంది అనుకొని. థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి, నా కూతురికి బర్త్డే విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ చెప్పు. Bye bye.